ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రార్థనను నమస్కరిస్తూ అందరికీ సాయిరాం జరుపుకుంటూ ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భీష్మ ఏకాదశి ఏ సందర్భంలో జరుపుకుంటున్నాం, దాని యొక్క విశిష్టత ఏమిటి, భీష్ముల వారి గురించి, అలాగే మహాభారతంలో కొన్ని సంఘటనల గురించి మాట్లాడుకున్నాం. వాస్తవంగా భీష్మ ఏకాదశి అనేటటువంటిది ఉత్తరాయణ పుణ్యకాలంలో, ఇదిగో ఈ రోజున ఈ ఏకాదశి రోజున భీష్మ పితామహులు మహాభారత యుద్ధ కాలంలో 18 రోజుల మరి ఆ కురుక్షేత్ర యుద్ధంలో ప్రమాదం 7 రోజుల తర్వాత ఆయన్ని శక్తిహీనుడిగా చేసి అంపశయ మీద పెట్టాడు భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి ద్వారా. ఆనాటి నుంచి స్వయంగా తన మృత్యునే తను ఆహ్వానించుకునేటటువంటి వరం కలిగినటువంటి భీష్మ పితామహులు అంపశయ మీద ఆనాటి నుంచి ఇదిగో ఈనాడు భీష్మ ఏకాదశి రోజు వరకు, ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటటువంటి ఏకాదశి వరకు ఆగి తను స్వచ్ఛందంగా మరణం పొందినటువంటి రోజు. భీష్మ పితామహుల గురించి మరి ఈ ఏకాదశి యొక్క విశిష్టత గురించి చెప్పబోయే ముందు, అంపశయ మీద ఉన్నటువంటి ఆ భీష్మ పితామహుల దగ్గరికి ధర్మరాజుని మరి మిగతా పాండవుల్ని కూడా ప్రతిరోజు కూడా ఆయన పరమపదించే రోజుగా అనేక ధర్మ సూక్ష్మాలను తెలుసుకోమని శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా భీష్మాచార్య దగ్గరికి పంపించినటువంటి సంఘటన మనం మహాభారతంలో చదువుతాం, వింటాం. ఇదిగో ఇప్పుడు ఇంతకుముందు మనం చేసినటువంటి పారాయణం కూడా ఈ లోకానికి విష్ణు సహస్రనామాల రూపంలో భీష్ముల వారి యొక్క మరి ఆ వారి యొక్క వాచస్పతి అంటే ఆయన యొక్క కంఠం నుంచి వెలువడేటువంటి మరి సంఘటన కూడా ఆయన అంపశయ ఉండే విష్ణు సహస్రనామాన్ని ఈ లోకానికి అందించాడు. విష్ణు యొక్క గొప్పతనాన్ని అనేక రకాలుగా కొలుస్తూ ఆయన ఉన్నటువంటి అనేక రకాల నామాలను కూర్చి విష్ణు సహస్రనామాన్ని ఈ లోకానికి అందించినటువంటి వారు భీష్మ పితామహులు. అందుకని భీష్ముల వారి యొక్క చరిత్రలోకి వెళ్తే, భీష్మాచార్యుల వారి యొక్క అసలు నామధేయం దేవవ్రతుడు. ఈ దేవవ్రతుడు అనేటటువంటి ఆయన శంతన మహారాజుకి జన్మించినటువంటి కురువంశపు రాజు. వాస్తవానికి శంతన మహారాజు భీష్మాచార్య యొక్క తండ్రి. శంతన మహారాజుకి 2 వివాహాలు జరుగుతాయి. అందులో ఒక రోజున శంతన మహారాజు గంగానదీ తీర ప్రాంతంలో విహారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కన్యకామణిని చూసి ఆమెను ఇష్టపడి నేను వివాహం చేసుకుంటానని ఎప్పుడైతే చెప్తారో ఆ కన్యకామణి అంటే, నేనంటే ఎవరో నీకు తెలియదు, నేనేం చేస్తానో తెలియదు, నేను ఎలాంటి దానిలో తెలియదు, మరి నన్ను ఇష్టపడుతున్నాను అని అంటే, అవును అవన్నీ నాకు అనవసరం, ఈ అఖండ భూమండలాన్ని ఏరేటటువంటి ఈ శంతన మహారాజు చెప్తున్నాను, నిన్ను ఇష్టపడ్డాను, నేను చేసుకుంటాను అని అంటే, ఆ కన్యకామణి 2 నిబంధనలు పెడుతున్నాను. ఎప్పుడు కూడా నా పుత్రురాలు ఎవరివి నువ్వు అని అడగవద్దు, నేను ఏది చేసినా నువ్వు అడ్డు చెప్పకూడదు. ఈ 2 నిబంధనలు ఇవి నువ్వు పాటిస్తానంటే మనం వివాహం చేసుకుందాము అని చెప్పి వివాహం చేసుకున్నాను. ఆ మొట్టమొదటి పరిణామణి గంగమ్మ ఆ రూపంలో, కన్యకామణి రూపంలో మరి శంకర మహారాజుని వివాహం చేసుకుంటారు. సరే, వీటిద్దరి కలయిక వల్ల జన్మించేటటువంటి మరి సంతానంలో ఈ 8వ వాడు భీష్మాచార్య. 1వ సంతానం పుట్టగానే ఆ తల్లి తీసుకెళ్లి గంగా
ఎందుకు ఈ పని చేస్తున్నావు? నాకు చాలా దుఃఖంగా ఉంది. మన కడుపుకుంటేటువంటి పిల్లవాడి తల్లి వేయండి గంగానదిలో కలపడమేంటి? సరే, ఆ గంగానదిలో ఎందుకు కలుపుతున్నారో దాని వేరే పురాణం, చాలా పెద్ద పురాణం ఉంది. అయితే వెంటనే గంగమ్మ తల్లి ఈ 2 ప్రశ్నలు నన్ను వేయకూడదని చెప్పాను, మీరు వేశారు కాబట్టి ఇక మన వివాహ బంధం ఇక్కడితో ముగిసింది. మన కాంట్రాక్ట్ ఏంటంటే నేను ఎవరిని అడగకూడదు, నేను చేస్తున్నటువంటి పనికి అడ్డగించకూడదు అని చెప్పాను. కాబట్టి ఈ 2 మీరు మీరారు కాబట్టి మన వివాహ బంధం ఇక్కడితో ముగిసింది. అయితే ఈ చిన్న పిల్లవాడు కాబట్టి ఇతన్ని నేను తీసుకువెళ్ళి పెంచి కొద్దిగా పెద్ద చేసిన తర్వాత మీ చేతిలో పెడతాను అని చెప్పి అంతర్ధానం అయిపోతారు గంగమ్మ తల్లి. అలాగా ఆ చిన్న పిల్లవాడు అనేటటువంటి వాడే దేవవ్రతుడు, గంగమ్మ తల్లి. ఆ గంగమ్మ తల్లి యొక్క పుత్రుడు దేవవ్రతుడు. ఆయనకి సకల విద్యలు నేర్పిస్తూ ఉంటుంది గంగమ్మ తల్లి. ఆయనకి బ్రహ్మసూత్రాలు మరి అనేకమైనటువంటి పండితుల దగ్గర నుంచి మరి అనేక వేదాలు నేర్పుతూ ఎంతో నిష్ణాతం చేస్తుంది. ధనుర్విద్యలో తిరుగులేనటువంటి రాజుగా చేస్తుంది. ఆయన యొక్క భుజబలం కానీ, ఆయన యొక్క మరి ఆ ఆకారం కానీ, ఆయన యొక్క జ్ఞానశక్తి కానీ అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆయనే దేవవ్రతుడు. సరే, ఇలా ఉంటుండగా శంతన మహారాజు మళ్ళీ వంటవాడైపోయి కుటుంబ జీవితం కోల్పోయినందుకు బాధపడుతూ చాలా నిరుత్సాహంగా ఉంటూ ఉంటాడు. ప్రతిరోజు ఆయన గంగానది తీరానికి వచ్చి గంగని అర్ఘ్యం సూర్యుడికి సమర్పించుకుంటూ సూర్యుడికి నమస్కారం పెట్టి అర్ఘ్యపాదాదులని సమర్పించి వెళ్ళడం అనేటువంటిది ఆయన నామమైంది. ఒకరోజు నదీ తీరానికి వచ్చి అర్ఘ్యం ఇద్దామంటే అక్కడ నీళ్లు ఉండవు. ఏమిటి నీళ్లు లేవు, గంగానది ఎప్పుడు పారుతా ఉంది, జీవనది కదా, ఎలా ఆగిపోయినాయి నీళ్ళు అని చెప్పి అటు ఎగువ భాగంలో చూస్తే ఆ నదికి అడ్డగా ఒక అడ్డుకట్ట వేసినట్టుగా ఆ పై భాగంలో అంత నీళ్లు ఉన్నది, కానీ కింద భాగం ఎక్కడ కూడా నీరు కావడం. ఏమిటనే పరిశీలన శంతన మహారాజు దగ్గరికి వెళ్తే ఆ గంగమ్మ నది ప్రవహించేటటువంటి ఆ పాయికి అడ్డంగా ఇదిగో ఈ దేవవ్రతుడు పడుకుని, చాలా పెద్ద శరీరం అయింది, అజానుభావం పడుకుని మరి ఆయన ధ్యానం మొత్తంలో పడుకుని ధ్యానం చేసుకుంటే గంగమ్మ తల్లి అక్కడికి వచ్చి సాగిపోద్ది అనమాట. అంటే గంగానదిని కూడా ఆ రకంగా ఆయన ఆపగలిగినటువంటి శక్తి ఉంటాడు. ఇదేమిటి అని చెప్పి ఆశ్చర్యపోయి నువ్వు ఎవరు అని చెప్పి అడిగితే నేను దేవవ్రతుడిని, మా తల్లి గారు గంగమ్మ అని చెప్పగానే గంగమ్మ కూడా ప్రత్యక్షమయ్యి గంగామాత అప్పుడు చెప్తుంది, శంతన మహారాజా ఇదిగో నీ బిడ్డ ఇతనే, ఇతని పేరు దేవవ్రతుడు. ఇతనికి నేర్పవలసినటువంటి విద్యలన్నీ నేను నేర్పించాను, పండితుల దగ్గర నేర్పించాను, వేదాలు నేర్పించాను, అన్ని వేదాలు నేర్పించాను, అలాగే సామగ్రిని నేర్పించాను, కత్తియంతో నేర్పించాను, అన్ని రకాలైన తీర్చిదిద్దాను, ఇదిగో నీకు అప్పు చెప్తున్నానని చెప్పేసి ఆ శంతన మహారాజు చేతిలో ఈ దేవవ్రతుడిని కొడుకుని పెట్టి ఆవిడ అంతర్ధానమైంది. అక్కడి నుంచి శంతన మహారాజు దేవవ్రతుడు కలిసి మరి రాజ్యానికి వచ్చి తండ్రితో పాటు ఉంటూ ఉంటాడు. తండ్రి ఎప్పుడు చూసినా దిగాలుగా ఉండటం అనేటటువంటిది ఈ కొడుకు గమనిస్తాడు. నాన్నగారు దిగాలుగా ఉంటున్నాడు ఏంటి, ఇది ఇప్పుడు సంతోషంగా ఉండటం లేదేంటి అని చెప్పి పరిశీలన చూస్తాడు. ఇప్పుడు మనం కూడా ఈ లోకంలో ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ వస్తువాహన ప్రపంచంలో, ఈ బిజీ లైఫ్లో మన తల్లిదండ్రుల యొక్క సంతోషాలు ఎక్కడ ఉన్నాయి, ఎందుకు దిగులుగా ఉంటున్నారు, వీరు ఒక్కొక్కసారి ఆనందంగా ఉంటున్నారు, ఒక్కొక్కసారి దిగాలుగా ఉంటున్నారు అని గమనించవలసినటువంటి అవసరం పుత్రులుగా పుత్రికలుగా మన మీద ఉంది. వాస్తవానికి ఈ బిజీ లైఫ్లో ఎవరు పట్టించుకుంటున్నారు. తిన్నావా తాగావా అని అడిగేవాడు కూడా లేడు. కనీసం మాడు నెత్తిరాసిన నెత్తికి కాస్త పొట్టములు పెట్టేవాడు లేడు, కాళ్ళు నొక్కేవాడు లేడు. చూసారా? కానీ శంతన మహారాజు యొక్క దుఃఖాన్ని కారణం ఏంటో కనుక్కోవాలి. ఏంటి నాన్న దిగాలుగా ఉంటున్నావు, ఏంటి నాన్న అని అనేక సార్లు ఈ దేవవ్రతుడు అడుగుతాడు. అడిగితే ఏం లేదు నాన్న, ఏం లేదంట. అంటే ఈ పెద్దలు కూడా చెప్పరు, కొన్ని విషయాలు అన్నీ చెప్పరు. వారు ఎందుకు దుఃఖంగా ఉన్నారో కూడా చెప్పాలి. మనం అనుకోవాల్సిన బాధ్యత పిల్లలపైనే ఉంది. సరే, అప్పుడప్పుడు ఆనందంగా ఉంటున్నాడు. ఎప్పుడది ఆయన అరణ్యవాసంకి వెళ్ళి విహారయాత్ర చేసి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంటున్నాడు. ఏమిటి విహారయాత్రలో ఇంత ఆనందం ఏంటి అని చెప్పేసి ఒక రోజున శంతన మహారాజుని ఇదిగో దేవవ్రతుడు అనేటటువంటి భీష్మాచార్యుడు భీష్ముడు వారు వెంబడిస్తారు. వెంబడించి అక్కడ ఏం జరుగుతుందని చూస్తే అక్కడ
మత్స్యగంధి అనేటటువంటి ఒక స్త్రీతో చాలా ఆనందంగా కులాసగా కబుర్లు చెప్తూ ఉంటాడు తండ్రి అయినటువంటి చంద్ర మహారాజు. ఓహో, ఈయన ఆనందానికి కారణం ఈ కన్యకామణి అన్నమాట అని అనుకుని ఆ విషయాన్ని మరి ఆయన మనసులోనే దాచుకుని నాన్నగారిని అడుగుతాడు, ఏంటి నాన్న మీ ఆనందానికి కారణం ఏంటి? ప్రతిరోజు దుఃఖంగా ఉంటారు కదా, ఈరోజు ఆనందంగా ఉన్నారు ఏంటి అంటే, ఆనందంగానే ఉంది కానీ ఆయన అంటాడే కానీ చెప్పడు. సరే మీ ఆనందానికి కారణం నేను కనిపెడతాను అని చెప్పేసి మరుసటి రోజున ఎవరైతే ఈ శంకర మహారాజుతో మాట్లాడుతున్నటువంటి కన్యక ఒక మత్స్యగంధి అనేటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఆవిడ బెస్తకారు కుటుంబంలో పుట్టినటువంటి ఒక వనిత, ఆవిడ దగ్గరికి వెళ్ళి తల్లి అని పాద నమస్కారం చేసి, మా తండ్రి గారు మీ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే చాలా ఆనందంగా ఉంటున్నారు, మిగతా అప్పుడు చాలా దుఃఖమయంగా ఉంటున్నారు, ఏమిటి కారణం అని అంటే, ఏం లేదు నాయన, మీ తండ్రి గారు నన్ను ఇష్టపడుతున్నారు, నన్ను వివాహం చేసుకోమంటున్నారంటే, అబ్బా నా తండ్రికి వివాహం చేస్తే ఆనందంగా ఉంటాడు కాబట్టి తప్పనిసరిగా వివాహం చేయాలని చెప్పిన దృష్టితో చాలా ఆనందంగా, అమ్మ మీరు చాలా అదృష్టవంతురాలు, మా తండ్రి గారికి మీరు ఇల్లాలైతే నాకు తల్లి అవుతారు, ఈ రాజ్యానికి రాణి అవుతారు, కాబట్టి మీరు తప్పనిసరిగా ఒప్పుకోండి, మా తండ్రి గారికి మీ మధ్య నేను దగ్గరుండి మరి ఈ వివాహం జరిపిస్తాను అని చెప్తే, అప్పుడు ఆ మత్స్యగంధి అన్నది, అదే అక్కడ తెలివిగల ఆడవాడు ఎలా ఆలోచిస్తారో చూడండి. అప్పుడు ఆవిడ అన్నది, అబ్బా ఆశ దోశ అప్పడం, అయితే ఇవాళ మీ నాన్నగారికి మీ నాన్నగారు వివాహం చేసుకుని పడగదుల సుఖాన్ని ఆయనకి అందిస్తూ మీ అందరికీ నేను దాసిగా ఉండి పెడుతూ ఇలా నా జీవితం మొత్తం మీ కోటలో బందీగా బతకమంటున్నావా అని అంటే, అదేంటమ్మా తల్లి నువ్వు రాజుగారి భార్య రాణివి కదా, నీకు సర్వహక్కులు ఉంటాయి కదా అంటే, నాక సర్వహక్కులు ఉండనిస్తారా మీరు? ఎలా ఉండనిస్తారు అని చెప్పి మత్స్యగంధి చూసేసి, అదేంటి రాణి గారికి హక్కులు లేకుండా ఎలా ఉంటాయి, మీరు సర్వస్వతంత్రులు కదా అంటే, సరే బాగానే ఉంది, నా కడుపున పుట్టినటువంటి సంతానానికి ఈ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి హక్కు ఎక్కడి నుంచి వస్తుంది? అదేంటమ్మా? అవును, మరి పెద్ద భార్య అయినటువంటి గంగమ్మ తల్లి యొక్క కొడుకుగా నువ్వు జ్యేష్ఠపుత్రుడు కదా, నువ్వు దేవదత్తుడివి, అదే భీష్ముడివి, మరి నీకు కాదని చెప్పి రాజ్యాన్ని నా కొడుకులకి ఇస్తారా? ఇవ్వరు కదా, అలాంటప్పుడు నేను దాసీగా బతకలే కదా, రాజ్యాధికారం చేసేటటువంటి నా వంశానికి ఎవరికి హక్కు లేకుండా ఉంటుంది కదా, అంటే మీ నాన్నగారి పరమసుఖం కోసం మీకు దాసీగా నేను ఉంటూ నీకు తల్లిగా ఉంటూ మీ యజ్ఞయాగాది బ్రతుకుల్లో ఒక పత్ని కావాలి కాబట్టి నన్ను చేసుకుంటున్నారే కానీ నాకు సర్వహక్కులు ఎలా ఇచ్చిన వాళ్ళు అవుతారు? అందుకు నేనేం చేయాలి చెప్పమ్మా అంటాడు భీష్ముడు. ఏం చెయ్యాలి అంటే, రాజ్యాధికారం నా కొడుకులకు రావాలి, నా కొడుకు తర్వాత ఆ కొడుకులు రావాలి, అట్లా ఈ కురు సార్వభౌమ మండలం అంతా కూడా మరి నా కడుపులో పుట్టినటువంటి పిల్లలకి సంతానానికి రావాలి తప్ప మరి దానికి మార్గం ఏంటో ఆలోచించుకోవాలంటే, అప్పుడు అంటాడు, దీన్నే భీషణమైనటువంటి ప్రతిజ్ఞ. భీష్ముడు అని ఎందుకు పేరు వచ్చిందంటే, భీష్మించి కూర్చున్నాడు అంటారే, భీష్మించి కూర్చున్నాం అంటే ఏంటి? స్టబాన్ అన్నమాట, గట్టిగా అనుకున్నట్టుగా అమలు చేసేటటువంటి వాడు, భీషణ ప్రతిజ్ఞ. అటువంటి భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తున్నానమ్మా, ఇదే భీష్మ ప్రతిజ్ఞ అని చెప్పేసి ఏమన్నాడంటే, నేను రాజ్యాధికారాన్ని స్వీకరించను, ఈ కురు మండలం అంతా కూడా నీ కడుపు పుట్టిన వాళ్ళకే నేను అప్పచెప్తాను. అట్లాగా, సరే మరి నువ్వు మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ నీ పిల్లలు పుడితే ఆ తర్వాత మళ్ళీ రాజ్యం కావాలంటే, చూడండి ఆడవాళ్ళు తిరిగితే అట్లా ఎంతవరకు వేశారు. అప్పుడు మళ్ళీ రెండో ప్రతిజ్ఞ చేస్తాడు, నేను ఆ జన్మాంతం కూడా బ్రహ్మచారిగానే ఉంటాను, నేను వివాహం చేసుకోను. భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేసినటువంటి భీష్ముడు ఈ రెండు ప్రతిజ్ఞల వల్ల రాజ్యాధికారంలో తలదూర్చడు, అట్లాగే ఆయన ఆ జన్మాంతం కూడా బ్రహ్మచారి ఉండిపోయాడు. ఆ తర్వాత ఆ మత్స్యగంధి చంద్రమహారాజుని వివాహం చేసుకుంటాం, వారికి పాండవులు మరి అలాగే కౌరవులు పుట్టడం, మరి పాండురాజు ధృతరాష్ట్రుడిగా పుట్టడం, సరే పాండురాజు ఆకస్మిక మరణం చెందడం, ఆ తర్వాత రాజ్యాన్ని ధృతరాష్ట్రుడిగా అప్పచెప్పడం, ధృతరాష్ట్రుడు 100 మంది కౌరవులు, అట్లాగే మరి ఇటు చూస్తేనేమో 5 పంచపాండవులు పాండురాజుకి, ఆ తదనంతరం
స్వామి, నేను నీ భక్తుడిని కదా, నిరంతరం విష్ణు స్వరూపమైనటువంటి నిన్నే నేను హృదయం తలుచుకుంటాను, ఎంతో నన్నే పోగొట్టేశావు ఏంటి స్వామి, నేను చేసిన తప్పు ఏంటంటే నేను అంత ధర్మబద్ధంగానే నడిచాను కదా అని చెప్పి భీష్ముడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు. అదే దేవుడి యొక్క ధర్మానికి మనిషి యొక్క ధర్మానికి డిఫరెన్స్. చెప్పింది చెప్పినట్టుగా చేయడం, వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాం అనేటటువంటిది బాగానే చేసావు, కానీ నీ వాగ్దానం వల్ల ఎవరికి లాభం కలిగింది? నువ్వేమన్నావు? రాజ్యాధికారంలో నేను తలదూర్చను, రాజుదే అల్టిమేట్ నిర్ణయం అన్నావు. ఆనాడు కౌరవ సభలో మరి ద్రౌపదీదేవిని ఒరుగురు ఓడదీస్తూ ఉండగా కీచకుడు ఆ జుట్టు పట్టుకుని లాక్కొస్తూ ఉండగా తాతయ్య తాతయ్య నన్ను రక్షించని చెప్పి మీ సింహాసనం గారు దాక్కోలేదా? కృపాచార్య సింహాసనం గారు దాక్కోలేదు? అక్కడ ఉన్నటువంటి గుర్తులేనటువంటి అందరి ద్రోణాచార్యుడు గారు దాక్కోలేదు? నన్ను రక్షించేవాడు ఎవరా నాయన అని చెప్పేసి ఆవిడ ఎంత మొరపెట్టుకున్నది. ఆ టైంలో ఇది చేయడం తప్పు, దీన్ని ఆపండి అని రాజుకి సలహాగా మాత్రమే చెప్పగలిగావు. కానీ అందుకైనటువంటి ధృతరాష్ట్రుడు మరి కొడుకైనటువంటి అహంకారి కొడుకైనటువంటి దుర్యోధనుడు మాటలు విని ఆ దుశ్చర్యకి ఖండించలేనటువంటి స్థితిలో ఉంటే ఒక్కసారిగా కత్తి దూసి ఎవర్రా మనవరాలైనటువంటి ద్రౌపది మీద చెయ్యెత్తేది, ఇటువంటి పని చేస్తే నీ ఖండాలుగా చీల్చి చెండాడతాను రాజా, నీకు ఇదే ఫైనల్ వార్నింగ్, ఆ పని చేయించేవా నీ శిరస్సు ఖండిస్తాను అని చెప్పి కనుక ఆనాడే కనుక నువ్వు అడ్డగించుంటే ఇదిగో ఈనాడు కురుక్షేత్రం జరిగేదా? నేను మాట ఇచ్చాను కాబట్టి, నేను రాజ్యాధికారంలో తలదూరుతాను కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజుని నేను ఆజ్ఞాపించలేని చెప్పేసి నీ మాట అంటే నీ అహంకారం మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేశారే కానీ ఇక్కడ ధర్మం కోసం నువ్వు ఎక్కడ నిలబడ్డావు? నువ్వు నిలబడినటువంటి మాట కోసం నిలబడ్డావే తప్ప, అంటే నీ అహంకారం మాట నెరవేర్చుకోవడానికి నిలబడ్డావే కానీ నీ ధర్మం వల్ల ఇక్కడ ఏమైనా మరుగుడిందా? నిజంగా ఆ రోజు ద్రౌపది మాత్రం కనుక వాళ్ళు వరువులు ఓడదీస్తూ ఉండగా నువ్వు కనుక ఆగి ఉన్నట్టే, లేదా జోదం టైంలో కూడా అయితే అదృశ్యమైనటువంటి విషయం ఇది ఇక్కడి నుంచి ఆపేయండి అని చెప్పి కనుక నువ్వు కత్తి చూస్తే, ఎందుకంటే ఇవ్వాలని పర్సన్ నువ్వు చాలా శక్తివంతుడివి, ఏమి చేయలేనటువంటి వాడు సభలో మెదలకుండా కూర్చున్నా పర్వాలేదేమో కానీ అన్ని తెలిసినటువంటి జ్ఞాని శక్తివంతుడివి, అన్ని విద్యలు తెలిసినటువంటి వాడివి. ఎందుకంటే 18 రోజుల మహా కురుక్షేత్రంలో 7-8 రోజుల పాటు ఒక ఊపు పారేస్తాడంటే 3 సైన్యాన్ని కుప్పకూలు చేసినటువంటి సింగిల్ హ్యాండెడ్ పవర్ఫుల్ మ్యాన్ ఎవరైనా భీష్మాచార్య. ఆయనకి తెలియనటువంటి విద్య లేదు, పైగా ఆయనకి మరణమే లేదు. ఆయన స్వచ్ఛందంగా మరణం కోరుకుంటేనే మరణం వస్తుంది తప్ప, అటువంటి క్వాలిటీస్ ఉండి కూడా నువ్వు ధర్మాన్ని నిలబెట్టడం కోసం నీ మాట ఒట్టు అవి తీసి గట్టు మీద పెట్టి ఆనాడు కనుక ఈ విషయంలో కురుక్షేత్రం జరగకుండా ద్రౌపది మాత్రం కాపాడున్నట్టే ఇక్కడ దాకా వచ్చేది. ఆ అవమాన భారాలతో కృషించిపోయి ఈ రోజున ఇదిగో ఇంతవరకు తీసుకొచ్చాం. కాబట్టి ధర్మం కూడా కాలానుగుణంగా మార్చుకోవాలి అని చెప్పినటువంటి మోడర్న్ భావాలు కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. కాబట్టి ఈ ధర్మం సమాజానికి పనికి రాకపోతే ఆ ధర్మాన్ని తీసి పక్కన పెట్టు. ఎస్, మనకి మోడర్న్ గా కూడా చూసాం. స్త్రీకి అతి ముఖ్యమైనటువంటి ధర్మం ఏమిటి అంటే 18వ శతాబ్దం వరకు కూడా, దాదాపు 19వ శతాబ్దం మిగిలినప్పుడు కూడా ఏంటి అంటే సతీసాగరం చేసేటటువంటి స్త్రీకి ఉత్తమ లోకాలు లభిస్తాయని చెప్పేసి ఎప్పుడైతే భర్త పరమపరుస్తాడో భర్త చిత్తుతో పాటు భార్య కూడా చిత్రీకరించి మరి ఆ దహన సంస్కారం చేసేటటువంటి సంస్కృతిలో స్త్రీ పాల్గొంటే కనుక ఆవిడ పుణ్యాత్మురాలు, ఆవిడ ప్రథమ ధర్మం అని చెప్పింది ఆనాడు. ఇవాళ ధర్మమా? ఇవాళ పనిచేస్తే క్రైమ్. చేసినవాడు కానీ చేయించుకున్నవాడు కానీ నిజంగా కావాలని ఎవరైనా చెప్పినా కూడా అది క్రైమ్. అంటే ధర్మం మారలేదా? కాలానుగుణంగా ప్రాంతానుగుణంగా ధర్మం మారుతుంది, కానీ సత్యం ఒకటే. ధర్మాన్ని సమాజ శ్రేయస్సు కోసం మార్చుకుని సమాజ శ్రేయస్సు ఉపయోగపడే విధంగా ధర్మాన్ని ఆచరించాలి అనేటటువంటి పద్ధతి చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. చూసారా? ఆ విధంగా ఈ రోజున మరి యుద్ధంలో ఆయన పూర్తి చేసిన తర్వాత ఆయన స్వచ్ఛంద మరణం కోసం ఇదిగో ఇవాళ మరి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ ఏకాదశి వరకు తాను అంపశయ్య మీద ఉండి ఉన్న క్రమంలో మరి
స్వయంగా మరి ధర్మరాజుని మరి మిగతా పాండవుల్ని పిలిచి ఈ లోకాల్లో రాజ్యాలను ఎలా వెళ్ళాలి, మరి రాజ్య పరిపాలనలో ధర్మబద్ధమైనటువంటి విషయాలు ఎలా పాటించాలి అనేటటువంటి విషయాల మీద అనేక రకమైనటువంటి విషయాలు, ధర్మమైనటువంటి సూక్ష్మాల మీద మీ ప్రశ్నలకి సమాధానాలు ఆయన దగ్గర లభిస్తుంది. మీరు వెళ్ళండి అంటే ఆయన అమ్మ శైలి కొట్టుకునే ఆయన అనేక రకమైనటువంటి ధర్మ సూక్ష్మాలు చెప్పినటువంటి మహానుభావుడు భీష్ముడు. చూసారా, అటువంటి భీష్మ పితామహుడు ఈ లోకానికి భగవంతుడు కొలుచుకునే పద్ధతి 1000 నామాలతో కూడినటువంటి విష్ణు సహస్రనామాన్ని ఆ మహాభారతంలో భాగంగా ఆయన నోటి నుంచి వెలువడినటువంటి విష్ణు సహస్రనామాలని లోకానికి అందించినటువంటి భీష్మ పితామహుడు యొక్క మరి ఈ రోజున ఆయన పరమపదించినటువంటి దినమే కాకుండా దీన్నే భీష్మ ఏకాదశిగా లోకంలో అందరూ పూజిస్తారు. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజున పరమ పవిత్రుడైనటువంటి భీష్ముడిని ఐక్యం చేసుకున్నటువంటి మహానుభావుడైనటువంటి విష్ణు స్వరూపి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడిని భీష్మాచార్య